ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాజేష్ దర్శిత్, ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మన మెయిన్ డోనర్ ఏరియా అనేటువంటిది స్కాల్ప్ వెనకాల భాగం నుంచే తీసుకుంటాం. ఎందుకు అంటే ఈ స్కాల్ప్ వెనకాల హెయిర్ మళ్ళీ మనం ముందర ఇంప్లాంట్ చేసినప్పుడు కూడా ప్రాపర్గా మిగతా హెయిర్తో కలిసిపోతాయి, మిగతా హెయిర్తో మ్యాచ్ అవుతాయి. సో మన మెయిన్ డోనర్ ఏరియా ఎప్పుడు కూడా స్కాల్ప్ వెనకాల భాగాన్ని యూజ్ చేస్తాం, స్కాల్ప్ వెనకాల కానీ స్కాల్ప్ సైడ్లో కానీ. బట్ ఎప్పుడైతే ఒక వ్యక్తికి బట్టతల చాలా ఎక్కువగా ఉంది అండ్ ఈ స్కాల్ప్ హెయిర్ సరిపోవు అని అనిపిస్తుందో అటువంటప్పుడు బియర్డ్ నుంచి కానీ చెస్ట్ నుంచి కానీ వేరే బాడీ పార్ట్స్ నుంచి కానీ హెయిర్ అనేటువంటిది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇలా బాడీ నుంచి కానీ బియర్డ్ నుంచి కానీ ఎప్పుడైతే హెయిర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆ హెయిర్ అనేటువంటి ఒక్కో దానికి ఒక్కో క్యారెక్టర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బియర్డ్ హెయిర్ అనేటువంటి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. అదే చెస్ట్ హెయిర్ తీసుకున్నట్లయితే దానికి చాలా షార్ట్ ఎనాజన్ ఫేజ్ ఉంటుంది. అంటే దాని లెంత్ హార్డ్లీ ఒక 1 to 2 సెంటీమీటర్స్ లేదా 2.5 సెంటీమీటర్స్ వరకే గ్రో అవుతుంది. అంతకంటే ఎక్కువ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకని ఫస్ట్ ప్రయారిటీ స్కాల్ప్ హెయిర్కి ఇస్తాం. బట్ ఎప్పుడైతే చెస్ట్ హెయిర్ స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేస్తామో అట్లీస్ట్ ఇనీషియల్ 1 or 2 years వరకు వాటి గ్రోత్ రేట్ చాలా స్లోగానే ఉంటుంది, ఎక్కువ లెంత్ గ్రో కావు. క్రమక్రమంగా టైం వెళ్లే కొద్దీ రెసిపియంట్ డామినెన్స్ అనే ఫినామినన్ వల్ల ఈ చెస్ట్ హెయిర్ కూడా స్కాల్ప్ మీద స్లోగా లెంత్ పెరగడం స్టార్ట్ అవుతాయి. సో మీరు అడిగిన ప్రశ్నకి చెస్ట్ హెయిర్ తీసుకొని స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేయొచ్చు అంటే ఎస్, తప్పకుండా ఇంప్లాంట్ చేయొచ్చు. ఓన్లీ ఎప్పుడైతే మీ స్కాల్ప్లో డోనర్ ఏరియా ఇంకా లేదు అని అనుకున్నప్పుడు, అప్పుడు స్కాల్ప్ డోనర్ హెయిర్ ఉన్నప్పుడు డెఫినెట్గా చెస్ట్ని అస్సలు వాడం.